హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐడిబిఐ బ్యాంక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ పీజీడీబీఎఫ్ 2024-25కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 12th అనమాట, ఫిబ్రవరి 2024 స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ నుంచి 26th 2024 అనమాట. దీనికి సంబంధించి ఒకే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ టెస్ట్. అదైతే మనకి March 17, 2024 అయితే అక్రాస్ ఇండియా అయితే కండక్ట్ చేస్తారు. మన ఏపీ తెలంగాణకి సంబంధించి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో అయితే మన సెంటర్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు అనమాట. టోటల్ 500లో మన యూఆర్ 203, ఎస్సీ 75, ఎస్టీ 37, అలా ఈడబ్ల్యూఎస్ 50, ఓబీసీ 135, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడాను వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్కి సంబంధించి మన హైదరాబాద్ జోన్ కిందకి అయితే వస్తాం అనమాట. ఆ జోన్ కిందకి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ప్రోగ్రామ్ యొక్క బ్రీఫ్గా ఏంటంటే మనకి ఇది పీజీడీబీఎఫ్ అనమాట. అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో 1 సంవత్సరం పాటు మీకు ఇది ఒక కోర్స్ అనమాట. ఆ కోర్సులో 6 months పాటు అయితే మీకు క్లాస్ రూమ్ స్టడీస్ ఉంటాయి. ఇంకా 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంకా 4 months ఏమో ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట, ఓజేటీ అంటారు. ఈ విధంగా మీకు 1 సంవత్సరం పాటు అయితే ఈ యొక్క పీజీడీఎఫ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు సర్టిఫికెట్ అయితే ఇస్తారు. దాని తర్వాత మీకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ కింద అయితే తర్వాత మిమ్మల్ని ఆ యొక్క వేకెన్సీ ఆధారంగా అయితే ఆయా జోన్స్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవటం జరుగుతుంది అనమాట. ఇదనమాట. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏజ్ వచ్చేసరికి 20 to 25 years అనమాట. ఏజ్ ఆన్ 31st January 2024కి చెక్ చేసుకోవాలి. మీ ఏజ్ కనుక 20 to 25 మధ్య ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 30 years, అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 33 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. మీకు ఏదో ఒక దాంట్లో కనుక గ్రాడ్యుయేషన్ చేస్తుంటే సరిపోతుంది. అలాగే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే కొంచెం వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఈ మీ యొక్క ప్రొఫిషియన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు అయితే మీకు కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించి 2 dates అయితే ఇచ్చారు. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా 31st January 1999, 31st January 2004 అనమాట. దీనికి అదనంగా 5 years ఎస్సీ ఎస్టీ, ఓబీసీ 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 10 years పాటు అయితే దానికి అదనంగా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక 200 rupees పే చేస్తే సరిపోతుంది. ఇంకా అదర్స్ వచ్చేసరికి 1000 rupees అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, అలాగే 60 questions అనమాట, 60 marks, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్. ఈ విధంగా మనకి 4 subjects మీద ఒక 2 hours డ్యూరేషన్తో అయితే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్స్కి అయితే మీకు 0.25 marks అయితే తీసేయటం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి దాదాపుగా మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారనమాట. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇవి కాకుండా మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా వేరియస్ ఇవైతే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే అది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రోగ్రామ్ ఫీజు వచ్చేసరికి మీకు ఒక 3 lakhs rupees అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు లోన్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫీజు అనేది ఇంక్లూడింగ్ మనకి కోర్స్ ఫీజు, లాడ్జింగ్, బోర్డింగ్, ఇంకా అదర్ ఫీజెస్ మొత్తం కలుపుకొని అనమాట. సో అదనమాట. అలాగే మీకు ఇక్కడ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 months పాటు అయితే మీకు ఒక 5000 rupees స్టైఫండ్ ఇస్తారు ఫస్ట్ 6 months ట్రైనింగ్లో. తర్వాత ఇంటర్న్షిప్ 2 months ఉంటుంది. అప్పుడు నెలకి 15,000 ఇస్తారంటే 30,000. అలాగే ఇది ఒక 30,000 rupees మీకు వెనక్కి వస్తాయి. అలాగనమాట. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటే మీకు
తర్వాత అయితే జేఐఎం అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ కింద అయితే మిమ్మల్ని 6.5 lakhs per annum సిటీసీతో అయితే మిమ్మల్ని బ్యాంకులోకి రెగ్యులర్ బేసిస్ కింద మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం అయితే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మనం గతంలో హౌ టు అప్లై అనే దానికి ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అది చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది 12th February 2024 అయితే కొత్త వీడియో అయితే మీకు హౌ టు అప్లై ఆన్లైన్ స్టెప్ బై స్టెప్ కోసం అయితే ఇంకొక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది.